గత దగ్గర దగ్గర 5.5 మాసాలుగా ఈ ఆయుర్వేద జీవన విజ్ఞానాన్ని మనం అందిస్తూ ఉన్నాం. ఇప్పటికి బాగుపడిన వాళ్ళు అనేక మంది, వందల వేల మంది వాళ్ళ లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. అవి మన పత్రికల్లో, అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షంగా మీకు చూపిస్తూ ఉన్నాం. అయినప్పటికీ చాలామంది విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇవన్నీ అబద్ధాలని, వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తున్నారని, అదేవిధంగా వాళ్ళ తెలిసిన వాళ్ళతోటి ఉత్తరాలు రాయిస్తున్నారని, ఇలాంటి అనవగాహనతో, మూర్ఖత్వంతో జరుగుతున్నటువంటి నిజాన్ని తెలుసుకోలేనటువంటి పగటిపూట కూడా ఎదురుగా కనపడే దృశ్యాన్ని చూడలేనటువంటి దివాంధుల్లాగా చాలామంది ఉన్నారంటే వీళ్ళ మూర్ఖత్వానికి ఏమనుకోవాలి? ఇది డబ్బుల కోసమో, కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో చేసేటువంటి కార్యక్రమం కాదని వాళ్ళు తెలుసుకోవాలి. ఒక మనిషి మరొక మనిషి యొక్క శ్రేయస్సును కోరుకోవాలి. అదే మన భారతీయ ధర్మం. సర్వే జన సర్వే లోకాన్ సర్వే జీవాన్ సుఖినో భవంతు అని చాటి చెప్పినటువంటి వేద వాక్కు ఒక పవిత్ర గంగా నది ప్రవాహములా పరిఢవిల్లినటువంటి దేశం ఇది. ఇలాంటి దేశంలో ఇలాంటి వాళ్ళు పుడుతున్నారంటే మరి ఎంత భ్రష్టమైపోయిందో ఈ దేశం యొక్క సంస్కృతిని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి కార్యక్రమం కాదని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని అవగాహన చేసుకొని, మీకు ఇంకా అనుమానం ఏమైనా ఉంటే ఇక రాసే వాళ్ళందరి యొక్క నంబర్లు, వాళ్ళ ఫోటోలు, పేపర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ బుక్గా కూడా వేయబోతున్నాం. మీరు కలవండి వాళ్ళ దగ్గరకు పోయి, ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోండి. తేల్చుకున్న తర్వాత మీరు మాట్లాడాలా. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా మా ప్రియమైనటువంటి సోదర సోదరీమణులందరినీ కోరుతూ, ఈనాడు సౌందర్య కానుకలో అతి కొవ్వు పెరిగినందువల్ల దేహ దుర్గంధము అంటే కంపు, భయంకరమైన కంపు కొడుతుంటుంది. ముఖ్యంగా ఇప్పటికి శివరాత్రి దగ్గర నుంచి కథ మొదలవుతుంది. వాళ్ళు వస్తున్నారంటే మిగిలిన వాళ్ళు పారిపోతూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది, ఒక పెద్ద అధికార స్థానంలో ఉంటాడు, అతని దగ్గర చచ్చినట్టుగా దగ్గర ఉండి పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ దగ్గరికి పోలేరు, దగ్గర ఉండలేరు, పని చేయలేరు. మరి ఎలాగా? ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఈ అతి స్థౌల్య శరీరులు ఈ అతి దుర్గంధ భారముతో కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎంత సెంటు కొట్టి ఇలా కొట్టుకుంటారు. ఈ సెంటు కంపు కూడా చెమట్లో కలిసి ఇంకా దరిద్రంగా అవుతుంది. అందువల్ల వరుసగా 3 రోజుల నుంచి చెబుతున్నటువంటి ఈ సౌందర్య రహస్యాలతో పాటు ఈ పైన ఏం చేయాలంటే, ముఖ్యంగా చంకలు, గొంతు, మెడ, గజ్జలు, పిరుదులు, ఈ పొట్ట, మలుపులు, వీటిల్లో చెమట ఎక్కువ వస్తుంటుంది. అక్కడే కంపు ఎక్కువ వస్తుంటుంది, దుర్గంధం ఎక్కువ వస్తూ ఉంటుంది. ముందేం చేయాలంటే, మన నల్ల తుమ్మ చెట్టు ఉంది కదా, తుమ్మ చెట్టు, ఈ తుమ్మ చెట్టు ఆకులు తెచ్చి, తుమ్మాకులు కొంచెం నీళ్ళల్లో వేసి నానబెట్టి మెత్తగా రుబ్బితే పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే కరక్కాయలు పగలగొట్టి విత్తనం తీసేసి నీళ్ళల్లో నానబెట్టి దాన్ని కూడా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఏం చేయాలి, ఈ నల్ల తుమ్మ ఆకు ముద్దను బాగా శరీరం మొత్తం, ముఖ్యంగా ఎక్కువ చెమట పోసేటువంటి ప్రాంతాలలో బాగా రుద్దాలి. రుద్ది ఒక పావు గంట 20 నిమిషాలు ఇది ఆరిపోయిన తర్వాత అప్పుడు కరక్కాయ లేపనాన్ని పొయ్యాలి. ఇది ఆరిపోయేంత స్నానం చేస్తూ ఉంటే అతి త్వరలో దేహ దుర్గంధము హరించిపోయి ఈ లావు కూడా తగ్గిపోయి, ముడతలు తగ్గిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలని సూచిస్తూ, అలాంటి అనుభవాలు పొందినటువంటి మన ప్రేక్షకులు రాసినటువంటి ఒక లేఖను ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఆర్ ఇంద్రాణి, అదేవిధంగా ఆర్వి రమణ, కూకట్పల్లి, హైదరాబాద్, అక్కడి నుంచి రాశారు వీరు. కానీ చాలా పెద్ద లేఖ రాశారు. ఎన్నో బోలెడన్ని అనుభవాలు, చాలా అద్భుతమైన అనుభవాలు. ఈ అనుభవాలు ఎంత బాగున్నాయంటే, ఇక్కడ మనం ఏమి చెప్పామో అది చేసి సాధించారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. అలా ఉండాలి.
మనిషి అనేవాడు ఇతని యొక్క ఆదర్శాన్ని ఆచరణను చూసి నేర్చుకోగలగాలని మీకు అందరికీ సూచిస్తున్నాను నేను. ఈయనకు చాలా ఈయన వయసు 64 సంవత్సరాలు. ఈయనకు నడక తగ్గిపోయింది, బీపీ, గ్యాసు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రక్త ప్రసరణ లేదు అని చెప్పేసి వైద్యులు చెప్పారు. అలాగే తల మొత్తం పట్టేసి తల భారంగా ఉండేది. ఎన్ని సమస్యలతో సతమతమైపోతూ చాలా రకరకాల స్కానింగ్లు, పరీక్షలు ఇవన్నీ తీసి అనేక మందులు వాడి ఏమీ లాభము లేదు అని తెలుసుకున్న తరువాత మనం చెప్పిన ప్రయోగాలలో ముఖ్యంగా మంచి నువ్వుల నూనె ప్రయోగము చెవులలో, ముక్కులలో గోరువెచ్చగా వేయమని చెప్పాం. గోరువెచ్చగా నోట్లో వేసుకుని పుక్కిలించమని చెప్పింది, ఏం చేశారు. అలాగే శరీరం మొత్తం ప్రతి భాగానికి ఈ నువ్వుల నూనె రాశారు. రాసి ఆయన సమస్యలు మొత్తం పోగొట్టుకున్నారు. అదేవిధంగా వాము, మిరియాలు, ఉప్పు మీకు చెప్పాను, ఆ యోగం చేశారు. అలాగే అల్లం పొడి, జీలకర్ర పొడి, చక్కెర పొడి, ఈ 3 కలిపినటువంటి పొడి ఒకటి భోజనానికి ముందు, ఒకటి భోజనం తర్వాత చేశారు. శుభ్రంగా ఇప్పుడు గ్యాస్ తగ్గిపోయి, నొప్పులు తగ్గిపోయి, అన్ని సమస్యలు తగ్గిపోయి నడక 2 కిలోమీటర్ల దూరం వరకు నేను బాగా నడవగలుగుతున్నాను అని చెప్పి చాలా ఆనందంగా ఈయన భార్య మిగిలిన వాళ్ళతో చేసినటువంటి చాలా విషయాలు రాశారు. ఇక్కడ చదవడానికి ఎక్కువ సమయాభావం కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళ అనుభవాలు మీరు తెలుసుకొని ఈ ఉత్తేజం పొంది మీరు కూడా ఇలాగే మీ అనుభవాలను మాకు పంపించాలని కోరుతూ అందరం కలిసి చెప్పండి.